పేరు పేరున నమస్కారం తెలుస్తున్నా. జై భీమ్, జై బాబు, జై జగత్. థ్యాంక్ యూ మిత్రులారా. యశస్విని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రివర్యులకి, తోటి శాసనసభ్యులకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ జనహిత పాదయాత్రకి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం చూస్తే అవతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పోరాడినరు. మీరందరూ కొట్లాడినరు కాబట్టి ఈరోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క. అది మేము మర్చిపోలే. ఇప్పుడు మీకోసం చేసే సమయం. మీరందరూ ఇన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది. మరి వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు. వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం, మన చేసే ప్రభుత్వం. ఎప్పుడు దొంగ మాటలు చెప్పుకుంటా వాళ్ళు తిరుగుతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయ మాటలు రావు. వాళ్ళేమో చారానా చేస్తే బారాన ప్రచారం చేసుకుంటారు. మనం బారాన కన్నా ఎక్కువ చేసినా చారాన ప్రచారం కూడా చేసుకోము. ఒక్కొక్కరు ఆలోచన చెయ్యాలి. చేతికొచ్చి డబ్బులు పడితేనే కాదు. కరెంటు బిల్లు ఎంత? నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కల ఇంట్లో కరెంటు బిల్లు. ఎవరికైనా భారం అవుతుందా? లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా, అంటే 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఇల్లు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యాంగం అనగానే గుర్తొచ్చేది ఏంది? ఇందిరమ్మ ఇల్లే కదా. మళ్ళా దాన్ని తలపిచ్చే విధంగా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇల్లు వచ్చినాయి. ఇంకా కూడా 2 విడతలు ఉన్నాయి. అందరికి కూడా ఇల్లు వస్తాయి. ఇంకొకటి యూరియా అని ఇందాక మా అన్న అంటుంటే గుర్తొచ్చింది. ఎట్లున్నారంటే యూరియా లేదని బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డుకి పంచాయతీ చేస్తుండ్రు. నిన్ననే రాయపర్తిలో ఒక బీఆర్ఎస్ డైరెక్టర్ 20 బస్తాల యూరియా ఇంట్లో పెట్టుకుండు. అంటే అది చేసేది వాళ్ళే, మళ్ళా దొంగల లెక్క ఇంట్లో పెట్టుకునేది వాళ్ళే, లేదని ప్రచారం చేసేది వాళ్ళే. ఆ దొంగలను నమ్మకండి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక్కటై ఉండాలి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక్కటై ఉండాలి. మనం అందరం కలిసి కొట్లాడదాం. ప్రతి దగ్గర ఎగిరేది కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి కొట్లాడడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మీకోసం మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకోసం మీరు ఏకంగా ఉండడానికి సిద్ధంగా ఉండండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.